నమస్తే. నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తూరు. నేను స్టార్ హాస్పిటల్‌లో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు పక్షవాతము, దాన్ని మనము అవాయిడ్ చేయొచ్చా అనే దాని గురించి మాట్లాడతాను. పక్షవాతము అనేది మన ఇండియాలో చాలా కామన్‌గా ఉంటుంది. మీరు చాలామందిలో వినుంటారు. పక్షవాతం వచ్చి బెడ్ మీద పడిపోయినందువల్ల కానీ, లేదు పక్షవాతం వచ్చి చనిపోయిన వాళ్ళు కానీ ఉంటారు. ఈ పక్షవాతం అనేది మన ఇండియాలో టాప్ 10 డిసీజెస్లో ఒకటి. ఈ పక్షవాతము రాకుండా, లేదు వచ్చిన వాళ్ళల్లో, చిన్నగా వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ పెద్దగా పక్షవాతం రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఏం మందులు వాడచ్చు, లేదా ఏదైనా ఆపరేషన్ పద్ధతుల ద్వారా దీన్ని అవాయిడ్ చేయొచ్చా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ పక్షవాతం రావడానికి కారణాల్లో ముఖ్యంగా మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో రక్తము నాళాలు చిట్లి రక్తం బయట వచ్చినందువల్ల అయినా జరగవచ్చు, లేదా రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని ఆ రక్తనాళాలు బ్లాక్ అంటే అడ్డం అయినందువల్ల కానీ పక్షవాతము అనేది వచ్చే అవకాశం ఉంటుంది. 80% మందిలో ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని అది రక్త ప్రసరణ సరిగ్గా జరగనందువల్ల అక్కడి నుంచి చిన్న రక్తం గడ్డగట్టి పైకి మెదడుకి బ్లాక్ చేయడం వల్ల పక్షవాతం అనేది వస్తూ ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళల్లో లేదా బీపీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగే ఇంట్లో ఒకరికి స్ట్రోక్, పక్షవాతం వచ్చి ఉంటే కనుక వాళ్ళకు కూడా వయసుతో పెరిగే కొద్దీ పక్షవాతం వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఒకసారి పక్షవాతము వచ్చిన వాళ్ళల్లో ఈ టెస్ట్లు అంటే రక్త ప్రసరణ ఎట్లా ఉంది అనే దాని గురించి టెస్ట్ చేసినందువల్ల ఈ రక్త ప్రసరణలో బ్లాక్ ఉందా, లేదు బ్లీడింగ్ అయినందువల్ల పక్షవాతం అయిందా అనేది తెలుస్తుంది. మెదడుకి రక్త ప్రసరణ వెళ్ళేదాని రక్తనాళము ఈ మెడలో నుంచి ఇట్లా వెళ్ళి పైకి వెళ్తుంది. 80% పక్షవాతము వచ్చే వాళ్ళల్లో కానీ, చిన్నగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో మనం డాప్లర్ స్కాన్ అనేది చేసినందువల్ల ఈ రక్తనాళాలు, ఎస్పెషల్లీ మెడ మీద ఉన్న రక్తనాళాల్లో ఏదైనా బ్లాకేజ్ ఉందా అనేది కనుక్కోగలుగుతాం. ఇలా కనుక్కుంటే కన్నా పక్షవాతం రాకముందే కనుక్కున్నందువల్ల మనం మందులు, కొన్ని రకమైన మందులతోటి పక్షవాతం వచ్చే అవకాశాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు మీకు ముఖ్యంగా 2 రకాల మందులు రాస్తారు. ఒకటి కొవ్వు పేర్కొనేదాన్ని తగ్గించే దానికోసం స్టాటిన్స్ అనేది మందు ఉంటుంది. రెండోది రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు యాంటీప్లేట్లెట్స్ అంటారు. ఎకోస్ప్రిన్ అని కానీ, క్లోపిడోగ్రల్ కానీ, ఇలాంటి ఈ 2 మాత్రలు వాడతారు. ఇలాంటి మందులు వాడడం వల్ల ఈ రక్తనాళాల్లో కొవ్వు పేర్కోవడం అనేది స్లో అవుతుంది. పూర్తిగా ఆగిపోతుంది అని కాదు, కానీ ఇది పేర్కోవడం అనేది ఎక్కువ శాతం జరగకుండా పక్షవాతం అనేది రాకుండా ఉండే అవకాశాలని పెంచుతూ ఉంటుంది. ఒకసారి చిన్నగా పక్షవాతం సిమ్టమ్స్ వస్తే, అంటే చెయ్యి వీక్నెస్ రావడం కానీ, కాలు వీక్నెస్ రావడం కానీ, కొంచెం సేపు మాట్లాడలేకుండా ఉండడం కానీ, లేదు ఫేస్లో ఒకవైపు నాలిక పక్కకు తిరగడం కానీ, జొల్లు కారడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే వాటిని టీఐఏస్ అంటారు. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు న్యూరాలజిస్ట్ని కలిసినప్పుడు వాళ్ళు కెరోటిడ్ డాప్లర్ చేస్తే దాంట్లో మనకు రక్త ప్రసరణ తక్కువ ఉంది అనే పరిస్థితి తెలిస్తే కనుక దీనికి ఆపరేషన్ కానీ, స్టెంట్ వేయడం కానీ పద్ధతుల ద్వారా మనం మేజర్ స్ట్రోక్ వచ్చి బెడ్ మీద పడిపోయేటట్టు కానీ, లేదు పక్షవాతం వచ్చి చనిపోవడం కానీ, ఇలాంటి దాన్ని మనము ప్రివెంట్ చేయొచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు. మీరు డాక్టర్ని కలిసినప్పుడు మీకు ఇది బ్లాకేజ్ అనేది ఉందా, ఎంతవరకు ఉన్నది అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ముఖ్యంగా దీనికి ట్రీట్మెంట్ పద్ధతి అనేది మనకు ఇండియాలో ఎస్పెషల్లీ స్టార్ హాస్పిటల్లో మీకు కెరోటిడ్ ఎండార్టరెక్టమీ అంటే ఏమి అంటే, మనము మెడలో వెళ్ళే రక్తనాళము మనిషి మత్తు అనేది అక్కడి వరకు ఇచ్చి ఆ రక్తనాళంలో ఉన్న బ్లాకేజ్ని తీసేసి మళ్ళీ కుట్టేసినందువల్ల వాళ్ళకి ఫ్యూచర్లో స్ట్రోక్ వచ్చే అవకాశం అనేది చాలా వరకు తక్కువ అవుతుంది. ఇలాగే కొంతమందిలో ఆపరేషన్ కాకుండా మనం కీహోల్ పద్ధతిలో చిన్న నీడిల్ ద్వారా ఒక వైర్ లాగా పంపించి ఆ ఏదైతే బ్లాక్ అవుతుందో ఆ ఏరియాలో స్టెంట్ అనేది వేసి దాన్ని రక్త ప్రసరణ మనం ఇంప్రూవ్ చేసినందువల్ల కూడా స్ట్రోక్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఇలా స్ట్రోక్ రాకుండా కూడా హెల్త్ చెకప్స్ ఇలా చేస్తున్నప్పుడు
ఈ రక్తనాళాల్లో బ్లాకేజ్ కానీ తెలిస్తే కనుక దీనికి కూడా మనము మందులు ఇవ్వడం ద్వారా కానీ లేదా స్టెంట్ వేయడం ద్వారా కానీ మనము స్ట్రోక్ లేదా పక్షవాతంని ప్రివెంట్ చేసే అవకాశాలు, పక్షవాతం మళ్ళీ రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు, ఆపరేషన్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV Health ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.